హాయ్ అండి. చూస్తుంటేనే నోరూరించే ఎంతో ఆరోగ్యకరమైన హై ప్రోటీన్ పరోటా. ఇలా పెసలతో కమ్మగా పరోటాలు చేసి చూడండి. ఇంట్లో వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. మరి ఈ హెల్త్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక కప్పు పెసలను తీసుకుని కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన పెసలు వేసుకోవాలి. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్టు, 3 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలు, ఒక టీ స్పూను సోంపు వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అస్సలు నీళ్లు పోయకూడదండి. పెసల్లో ఉండే తడి సరిపోతుంది. మరీ గట్టిగా అనిపిస్తే జస్ట్ ఒక చెంచా నీళ్లు చిలకరించుకోండి. అంతే. అప్పుడే పిండి పలచబడకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ పంచదార, ఒక టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పులు గోధుమ పిండిని తీసుకుని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పెసల పేస్ట్‌కి పిండి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అవసరమైతేనే 1, 2 స్పూన్లు నీళ్లు చల్లుకోండి. పిండిని చపాతీ పిండిలా ముద్దగా కలుపుకున్నాక పైన కొంచెం నూనె రాసుకుని మూత పెట్టి ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. ఇలా నాననిస్తే పరోటాలు సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయి. 10 నిమిషాల తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. పరోటాలు అన్నీ ఒకే సైజులో రౌండ్‌గా రావాలంటే చపాతీలా చేసిన తరువాత ఏదైనా గుండ్రాటి మూత గానీ, ప్లేట్ గానీ పెట్టి కట్ చేసుకోండి. చూడటానికి భలే ఉంటాయి కదూ! అలాగే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇక కాల్చుకోవటమే తరువాయి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని కొద్దిగా వెన్న రాయండి. పరోటా వేసి పైన కూడా కాస్త వెన్న రాస్తూ 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. పరోటాలు ఎప్పుడైనా సరే కొంచెంగా ఓపికగా మీడియం మంట మీద కాల్చుకుంటేనే లోపల కూడా చక్కగా ఉడికి కమ్మగా వస్తాయండి. నెయ్యి లేదా నూనె కూడా వాడొచ్చు. నెయ్యితో కాస్తే ఆ రుచే వేరండి. అంతేనండి. ఎంతో రుచికరమైన బలాన్నిచ్చే పరోటా రెడీ. మీకు నచ్చిన పచ్చడితో గాని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింది కామెంట్స్‌లో మాతో పంచుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి.